నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. కేటీఆర్ అరెస్ట్ అవుతారా? ఆల్రెడీ ఈడీ విచారిస్తుంది ఫార్ములా E1 కార్ రేస్లో. దీనికి సంబంధించి కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి అప్పుడెప్పుడో లోక్సభ ఎన్నికల నుంచి వింటున్నాం సార్. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, సమంత అన్నారు, రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు, తర్వాత సైలెంట్ అయిపోయినారు. రీసెంట్గా లగ్గచర్ల ఇష్యూలో అరెస్ట్ చేస్తానన్నారు. కేటీఆర్ కూడా మీడియాతో చిట్ చాట్ చేసి అన్నాడు, అరెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది వాతావరణం, అవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. సో అందులో నేను కూడా ఉన్నాను చిట్ చాట్లో. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా ఫార్ములా ఈకి సంబంధించి అక్కడ నిధులు దుర్వినియోగం అయినాయి, దాదాపు 55 కోట్లు దాటిపోయినాయి అని చెప్పేసి ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. కేటీఆర్ని ఇప్పుడు ఈడీ విచారిస్తుంది. ఇప్పుడు నూతన సంవత్సరం సందర్భంగా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? జరగను. అంతేనా సార్? ఎందుకంటే మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ క్యాబినెట్ మినిస్టర్స్ కానీ ఎవరైనా సరే దేని మీద సంతకాలు పెట్టరు. మీరు జర్నలిస్ట్, మీకు తెలుసారు ఇక్కడ జీవోలు ఏవైతే రిలీజ్ అయ్యాయి సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ సంతకాలు ఐఏఎస్ ఆఫీసర్లు కదా. అలాగే మున్సిపల్ కమిషనర్ ఎవరైతే జిహెచ్ఎంసీకి ఉన్నారో ఆయన సంతకాలతో ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ కేటీఆర్ ఆదేశంతో అదే చెప్తున్నాను. అందుకని ఒక నోట్ ఫైల్ ఒకటి ఉంటుంది ఫస్ట్, దాని మీద మా అయితే ఒక ఇనిషియల్ పెడతారు, గో హెడ్. సో ఇక్కడ మీకు క్లస్టర్స్లో బిగించిపోయేది ఎవరంటే, గతంలో మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కేసులన్నింటిలోనూ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లే కుమిసలు కదా, శ్రీలక్ష్మి అందరూ ఎవరు కాదు, చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, బ్యూరోక్రాట్స్ అందరికీ ఇబ్బందులు వచ్చాయి. సేమ్ సినారీలో వీళ్ళకే వస్తాయి. ఎందుకంటే గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, ఇలాంటి వాళ్ళు అందరూను స్టేట్ పర్వ్యూలో జిహెచ్ఎంసీకి ఒక ఓన్ డిస్క్రిప్షన్ ఉండొచ్చు, అటానమస్ బాడీ అవ్వచ్చు, లేదా జిహెచ్ఎంసీకి నిధులు ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వెన్ దీస్ టూ ఆర్ డూయింగ్ కొయిలేషన్ సిచ్యువేషన్ జరుగుతుంది అనుకోండి, ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి ఇండైరెక్ట్గా ఫండింగ్ చేస్తుంది జిహెచ్ఎంసీ. ఎందుకు? అది రాష్ట్ర ఒప్పందం. ఫార్ములా ఈ రేసింగ్ ఇక్కడ హైదరాబాద్లో కండక్ట్ చేయడానికి సమ్ ఎక్స్ అమౌంట్ వీల్ ఇన్వెస్ట్ అన్ దట్. ఎవరు? స్పాన్సర్ రూపంలో. స్పాన్సర్ వాడు ఆ గ్రీన్ ఎనర్జీ అతను ఎవరు, గ్రీన్ కో అతను అతను స్పాన్సర్షిప్ నేను సెకండ్ ఇయర్కి ఎవరన్నాడు. ఎందుకంటే గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారిపోయినప్పుడు ప్రీ ఎలక్షన్స్ ముందు మారుతుందో మారదో అతనికి ఫెయిలర్ ఉండొచ్చు, కానీ కేటీఆర్ గారికి ఆ విధానం ఫెయిలర్ లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఎవరో ఒక స్పాన్సర్ని పట్టుకోవచ్చు అన్న కాన్సెప్ట్లో అతను డ్రైవ్ చేశారని చెప్పాడు ప్రెస్ మీట్లో. సో సేమ్ సినారియో కనుక అడాప్ట్ అయితే ఇక్కడ ఏమవుతుంది? 55 crores అన్యాక్రాంతం అయ్యాయి. దేనికి అయ్యే అన్యాక్రాంతం? ఎండ్ పాయింట్ ఈస్ వెరీ క్లియర్. 55 కోట్లు మనం ఎవరైతే స్పాన్సర్షిప్ త్రూగా డబ్బులు అయితే పే చేస్తేనే మనకి ఇక్కడ ఫార్ములా ఈ రేస్తుంది. దానికి బాధ్యత తీసుకుంది ఎవరు? జిహెచ్ఎంసీ పరంగా ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం నాకు తెలిసి ఇండిపెండెంట్ అథారిటీ మున్సిపల్ మినిస్టర్గా అతను అండ్ చీఫ్ మినిస్టర్గా తండ్రి కొడుకులే కాబట్టి ఒక డిస్క్రిప్షన్ యూజ్ చేశారు అనుకుందాం. డిస్క్రిప్షన్ యూజ్ చేసిన ఎగ్జిక్యూషన్ చేసిందంతా మున్సిపల్ కమిషనర్ జిహెచ్ఎంసీ, సంబంధిత ప్రభుత్వ అధికారులు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఇవాళ విచారణ అధికారుల ముందు కేటీఆర్ గారు వెళ్ళినా సరే హీఈస్ వెరీ కేటగారికల్లీ ఫుట్ డౌన్స్ దట్ ఎస్ స్పాన్సర్షిప్ మిస్ అయినప్పుడు ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ కింద నేను ప్రభుత్వంకి జిహెచ్ఎంసీ కెన్ స్పాన్సర్. ఇప్పుడు మున్సిపల్, ఇప్పుడు మనకి చూడండి ఎస్బీఐ స్పాన్సర్ చేసిన మెట్రో స్టేషన్స్ ఉన్నాయి, అవును, అలా స్పాన్సర్ చేయొచ్చు. సో స్పాన్సరింగ్ జిహెచ్ఎంసీ అనుకుందాం టెంపరీగా, ఇంకో ఒక రీప్లేస్మెంట్తో దాన్ని గ్యాప్ ఫిల్ చేస్తామన్న ఎక్స్ప్లెనేషన్ కేటీఆర్ ఇచ్చారు అనుకోండి, వైబులో కాదా? సంబంధిత ఫార్ములా ఈ అధికారులు ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు మనకి ఫైనాన్షియల్గా బైబుల్ కాదన్న నిర్ణయం ఈ ప్రభుత్వం. ఓకే. సో ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారు. సో ఇక్కడ అప్రహెన్షన్ వల్ల ఏంటి? ఈ 55 కోట్లు ఏవైతే ఉన్నాయో రేస్ నిర్వర్తించకపోయినా ప్రభుత్వ బాధ్యత కింద ఆ మెమరాండం ఆర్టికల్స్ ఉన్నాయా లేదా అనేది కేటీఆర్ ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు వారంటీ 2 years ఉంటుందండి. 1.5 year 1 year 3 months తర్వాత 3/4 అయిపోయిన తర్వాత అది పడైపోయింది అనుకోండి, బాధ్యతనే కదా. అదేంటి 300 వాడేసావు కదా, లాస్ట్ పావుకి నేను కొత్త ఎందుకు ఇస్తాను, ఏదో కొంత పావులు ఇచ్చి పంపిస్తానంటే ఒప్పుకుంటారు మీరు? అలా ఆడుకోవడం ఈ ఫామ్లో ఈ ఒప్పుకోడు కదా. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ బిడ్లు ఉంటాయి. ఈ రేస్ ఈ కంట్రీలో ఇక్కడ జరగాలంటే ఇక్కడ ఈ అకామిడేషన్స్లో ఈ సర్కమాస్టెన్సెస్లో ఈ విధంగా ఇస్తాం. ప్రమోషన్, దాని ప్రమోషన్ త్రూగా 750 crores ఎంతో నేను కాదు ఒక ఇంటర్నేషనల్ సంస్థ ఇచ్చిన సర్వేలో తేల్చింది. ఈ కార్ ప్రమోషన్ అనేది దేశవ్యాప్తంగా వాళ్ళు పెట్రోల్ డీజిల్ మీద బయోగ్యాస్లతో నాట్లు నడపడానికి ఒక బృహత్తర కార్యక్రమం దేశవ్యాప్తంగా చేస్తున్నప్పుడు ఒక కార్ ప్రమోషన్ ఎండ్ ఆఫ్ ది డే మీరు నేను కార్లు కొనుక్కునే రోజుల్లో రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ కార్లు కొన్ని ప్రాధాన్యతని ఫ్రంట్ ఎండింగ్ చేస్తున్న తెలంగాణ గవర్నమెంట్ అనుకున్న దగ్గర ఇఫ్స్ అండ్ బట్స్ లేకుండా ఏది ఉండదు కదా. ప్రమోషన్ డ్రైవ్ అండి అది. లక్కీగా 780 crores అక్యూములేషన్ ఫండ్స్ త్రూగా జరిగే అనేది ఒక సర్వే రిపోర్ట్ ఉంది. ఇప్పుడు 2 బైబుల్ బ్యాలెన్స్ చేశారు అనుకోండి, అందులో వేరే ఇట్ లీడ్స్ టు అరెస్ట్. ఒకవేళ ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతే దీని తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు తీస్తారు, ఆ తర్వాత ఇతర కేసులన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు ఫ్రమ్ ద డే 1 నుంచి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ స్టార్ట్ అయ్యింది కదా. అమెరికాలో కూర్చున్నాడు, ఎందుకు రావట్లేదు వైజీ? గ్రీన్ కార్డ్ ఇచ్చారు, ఇల్లు కొనుక్కుని కూర్చున్నాడు. అమెరికాలో మీకు తెలుసా 5 కోట్లు పెట్టి ఇల్లు కొనంటే గ్రీన్ కార్డ్ ఇస్తారు తెల్లారి కల్లా. ఇప్పుడు సినిమా యాక్టర్లు, క్రికెటర్లు, విరాట్ కోహ్లీ ఇక్కడ ఏకంగా లండన్లో ఇల్లు కొనుక్కున్నాడు.
మహేష్ బాబు 150 కోట్లు పెట్టి అమెరికాలో ఇల్లు కొనున్నారు. వీళ్ళందరూ ఇల్లు కొనుక్కుని గోపెట్టలో ఇక్కడ బ్రహ్మాండమైన వాతావరణంలో బతకడానికి వీళ్ళు పోవడానికి సిద్ధమైపోయినప్పుడు ఏ చట్టాలు వీళ్ళకి వస్తాయి? ఆ నీరవ్ మోడీ గడును విజయమాల గడు పోలేదు, ఆ లలిత్ మోడీ గడు ముందే పోలేదు, ఏం చేయగలిగాం? ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే సార్. పైకి వచ్చిన నటిస్తూ ఉంటాడు ఎవడమట్టుగాడు. ఆ నటనలకి మనం అందరూ దానికి జయాపన అనుకుంటే ఇలాగే ఉంటుంది. ఇందులో జరిగింది చచ్చింది ఏం లేదు, అలవాడు తప్ప. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అవుతే రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి సార్? ఏమీ ఉండవు. ఏమవుతుంది? చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే ఏడు పరిస్థితులు మారిపోయి ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు అప్పుడు అపోజిషన్ స్ట్రాంగెస్ట్ అపోజిషన్ లీడర్ కాబోయే ముఖ్యమంత్రి. ఆగే దిక్కు లేదు, ఎలకేట్ అవుతుంది. ఊరుకుంటే ఏం అవ్వవు. శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ ఏమీ ఉండవు సార్. సెంటిమెంట్ వస్తుందా మళ్ళీ బయటికి? అది 5 ఏళ్ళ తర్వాత వచ్చే ఎలక్షన్ ఇప్పుడు రాదా? ఇప్పుడే వస్తుంది. ఏం చేస్తారు ఇప్పుడు? సెంటిమెంట్ తెచ్చుకుని కూర వండుకుని తినాలి, మీరు లేకపోతే పాయసం వండుకోలేదు. కేటీఆర్ అరెస్ట్ అయినాక కేసీఆర్ ని కూడా అరెస్ట్ చేస్తారు, కవితను ప్రెసిడెంట్ చేస్తారని కూడా. నేను తెలంగాణ ఉద్యమం మొదటి రోజు నుంచి కేసీఆర్ గారు రాజకీయ ప్రస్థానం ఇండిపెండెంట్ గా టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కానీ ఇంట్లోనే ఉన్న చెవులు పుల్లెడి పిల్లగా కేసీఆర్ అరెస్ట్ అయిపోతాడండి. ఏది దొంగ పాస్పోర్ట్ల కేసులు, ఇక్కడ మనుషుల్ని మొబిలైజ్ చేసిన కేసులు, ఎన్ని కార్మిక శాఖ మంత్రిగా ఎన్నో అవకతవకలు, ఇవన్నీ ఇని చెవులు పుల్లెడిపోయి ఎప్పటికి దిక్కులేదు. మన కళ్ళ ముందు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. తెలంగాణ రాష్ట్రం కూడా సాధించి తీసుకొచ్చాడు. ఇన్ని కనబడిన తర్వాత కూడా ఇంకా అరెస్టులు ఇవన్నీ ఈ శనపిల్లల కథలన్నీ. అందుకైనా ఫామ్ హౌస్ కి పరిమితమైనడు. రేవంత్ రెడ్డి అన్నమాట చేస్తాడు, ముఖ్యమంత్రిగా దించుతా అన్నాడు, దించిండు, నెక్స్ట్ ఇంకా అరెస్ట్ చేస్తాడు. కాదు, ముఖ్యమంత్రిగా దించడానికి రేవంత్ రెడ్డి గారికి తీసుకొచ్చి దించలేదు సార్. ప్రజాస్వామ్యం అది. ప్రజలు వేసిన ఓట్లకి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి పదవిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు. అంటే దించడమే కదా సార్ అది. ప్రజలండి, ప్రజల నాణ్యతలు ఎందుకు ప్రజలందరూ రేవంత్ రెడ్డి వైపు ఉన్నారు అనుకోవచ్చు. మెజారిటీ ఉన్నారు కదా. మెజారిటీ ఇదే కదా ప్రజాస్వామ్యం. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ఇవాళ ఏ ప్రభుత్వం ఉందో దానికి ప్రజల మన్ననలు ఉన్నాయని అర్థం. ఇప్పుడు కేసీఆర్ గారు కథ తీసుకొచ్చి నాకు చెప్తే నేనేం చేయాలి? దాంట్లో ప్రజలు ఇచ్చిన తీర్పు. కానీ ఫామ్ హౌస్ లో కూర్చోట్లేదు, ఇంకేంటి? అది కరెక్ట్ అంటారా సార్? ఫామ్ హౌస్ లో కూర్చోవడం అంటే చెప్పిన మాట చేసినంటారు కేసీఆర్. వీళ్ళిద్దరు మాట్లాడితే హరీష్ రావు కేటీఆర్ మాట్లాడిన దానికి మొత్తం రేవంత్ రెడ్డి గారే ఏకాసుకుని మాట్లాడతారు. మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడతారు? అసలు సబ్జెక్ట్ మీద డిస్కషన్స్ ఉండట్లే. ఓన్లీ రేవంత్ రెడ్డి గారే పాపం సమాధానం చెప్తున్నారు. సంబంధిత శాఖ మంత్రులు ఎవరు ఇస్తున్నారు ఆన్సర్స్? నేను అనుకుంటా పొంగులేటి గారు ఏదో మాటతో నువ్వు అరెస్ట్ అయిపోతావు, దొంగ అయిపోతావు, దొర అయిపోతావు, ఇవే కదా మాటలు. సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ ఎవరు నిరీక్షన్స్ ఇస్తున్నారు చెప్పండి సార్? రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గరే హోంశాఖ ఉంది, విద్యాశాఖ ఉంది. ఇంత పవర్ఫుల్ గా ఎట్లా తయారైందంటారు రేవంత్ రెడ్డి? ఇంకెవరికి పట్టుమని 5 ఎమ్మెల్యే వెనకతలు లేకపోతే ఎవడైనా పవర్ఫుల్. కాంగ్రెస్ అన్నది ఎలా ఉంటుందంటే ప్రతి ఒడికి ఒక గ్రూపులు ఉంటాయి. గ్రూప్ రాజకీయాలు చేసేవాడి దగ్గర ప్రతి ఒడి దగ్గర 10-20 మంది ఉండేవారు. గతంలో ఎవరు పడతారు గతమైస్తుండేవారు. ఇప్పుడు ఎవరి దగ్గర 10 మంది లేరు కదా, 5-6 లేరు. 4 రెడ్లు నమ్మరు. నేను కదా, సోనియమ్మ నమ్మదు. ఇంకేముంది ఆప్షన్? ఎందుకు నమ్మదు సార్? అదే వాళ్ళ కొన్ని కారణాలు అనుకున్నారు. నిలకడలేని తను ఒక అతను బీజేపీకి వెళ్ళి వస్తానని, తెల్లారు బీజేపీలో జాయిన్ అయిపోతానని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్ని డిక్లేర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కాంగ్రెస్ పరంగా నిలబడి గెలిచారు ఆయన. సో ఆ సోనియమ్మకి అన్ని విషయాలు గ్రౌండ్ రిపోర్ట్ లో వాళ్ళ చెవులు తినేసి ముసలి బ్యాచ్లు చాలా మంది ఉంటారు. బట్టి విక్రమార్క ఆయన ఈజ్ అన్ ఆప్షన్, నెక్స్ట్ ఆప్షన్ ఆయనే. వెనక స్ట్రెంత్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు గణనీయంగా ఒక ముఖ్యమంత్రికి కాంగ్రెస్ లో కూటమి అనేది చాలా ఇంపార్టెంట్. కూటములుగా ఉన్న వాళ్ళు నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఎవరికి పక్క విముఖంగా ఉంటారో, సముఖంగా ఉంటారో దాన్నే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే. సో గతంలో మీరు రోసయ్య గారికి అప్పుడు మార్చడానికి ఆయన చేయలేనప్పుడు రేవంత్ రెడ్డి గారికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎలాంటి సహకారాలు అందించారు? గతంలో కొంతమంది విరమించుకున్న తర్వాత ప్రజారాజ్యం పార్టీ తరఫున విలీనం చేసి ఆయనకి ఎలా సపోర్ట్ వచ్చారు? దీస్ ఆర్ ఆల్ ఈక్వేషన్స్ వెల్ ప్లేడ్ బై కాంగ్రెస్. నేషనల్ కాంగ్రెస్ ప్లే చేస్తుంది. దానికి అనుగుణంగా ఆ ట్యూన్స్కి అనుగుణంగా వీళ్ళు నడుచుకోవాలి తప్ప వీళ్ళు కూటములు వీళ్ళు అనుకుంటే రాత్రి దే నీడ్ టు ప్రూవ్ లాట్ ఆఫ్ లాయల్టీస్, లాట్ ఆఫ్ ఎబిలిటీస్, లాట్ ఆఫ్ క్యాపబిలిటీస్, కాంగ్రెస్ ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఈ ఎవరి దగ్గర లేవు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బలం 74 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్. ఇన్ఫాక్ట్ ఎంఐఎం సపోర్ట్ 10 మంది అవతల నుంచి వచ్చిన వాళ్ళే. అదే సార్ 10 మంది. ఎంఐఎం ఇవాళ ఏ అండకా గొడిగేసే పార్టీ. ఇక్కడ తెలంగాణలో ఈ రూలింగ్ గవర్నమెంట్ ఎవరుంటే వాళ్ళకి సహకారాలు అందించుకుని వాళ్ళు కాలక్షేపం చేస్తారు. ఎంఐఎం సపోర్ట్ రూలింగ్ గవర్నమెంట్ ఉంటుంది. రేపు పొద్దున కేసీఆర్ గట్టిగా ఇంకో 10 మందిని 20 మందిని మూట కట్టుకుని నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తాను అన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ ఈ ఎంఐఎంఏ సపోర్ట్ ఇస్తుంది. గవర్నమెంట్ గ్యారంటీగా ఉంటుంది. 74 మందిలో 10 మంది కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, నిలకడ లేని వాళ్ళు. మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత ఎవడు రాముడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలో 74-64 పక్క పెట్టేస్తే ఆయన ఉన్న పార్టీ ఎమ్మెల్యేలో ఎంతమంది రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఉన్నారంటారు? ఉన్నారు. ఇప్పుడు ఉన్న ఆయన 75 మంది ఉన్నట్టు లెక్క. అంతే, అదే నమ్మవలసింది సార్. ఆయన వర్గం, ఆయన వర్గమే 70. ఆయన కాంపౌండ్ ఆయన ఇంకెవరికి లేరని నేను చెప్తున్నప్పుడు ఆయనకే ఉన్నారు కాక ఇంకేం అవసరం వస్తుంది చెప్పండి. ఓకే సార్, మొత్తానికి అయితే కేటీఆర్ అరెస్ట్ చేయడం కష్టం అంటారు. కుదరదు. ప్రజాస్వామ్యంలో టెక్నికాలిటీస్ అలా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరినీ ఫస్ట్ అరెస్ట్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకముందు ఎంతమందిని అరెస్ట్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడు. ఆయన మీద ఉన్న సిడి ఈబీ కేసులకి సంబంధించి. సో ఇవన్నీ క్లియర్ అండి, తెలుస్తూనే ఉన్నాయి. సిస్టంలో ఏమవుతుందో ఏం జరుగుతుందో చూసిన తర్వాత అభియోగాలు మాపబడ్డాయి అంతే. ఇప్పటికి 10-12 ఏళ్ళు అవుతుంది. ఏం చేయగలిగారు జగన్మోహన్ రెడ్డిని చెప్పండి? తర్వాత
ఒక్కడిగానే ముందుకెళ్ళగలిగారా? అలాగే ఉంటాయి. గాబరా పడితే ఏమవుతుందంటే అవుట్‌కమ్ ఏమి ఉండదు. ఓకే. రైట్ సార్. ధన్యవాదాలు.